ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ లో ఆవిష్కరించారు. కన్నడలో ఆయన రాసిన వ్యాసాల్ని తెలుగులోకి అనువదించారు. జీవన ప్రయాణంలో తనకు ఎదురైన సంఘటనలను పుస్తక రూపంలో తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రకాష్ రాజ్. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలపై మౌనంగా ఉంటే అవి మనల్నే మింగిస్తాయని అన్నారాయన. సరదాగా నా ఎన్నో విషయాల గురించి స్పందిస్తూ మాట్లాడుతూ నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఒకరోజు నా ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఇలా మన మధ్యలో మాటలుగా వెళ్ళిపోతున్నాయి, రాయొచ్చు కదా అన్నారు. రాయగలుగుతానా తెలీదు, రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు పుస్తకంగా మీ ముందుంది. నాకు చదవడం చాలా ఇష్టం, ఆనందం నాకు తెలుసు, ఈ రాసే అలసట నాకు తెలీదు. బట్ రాసిన తరువాత ఇప్పుడు రాయకుండా ఉండడానికి అవ్వట్లేదు నాతో. నేను రాసినవి, నేను పంచుకున్న నా భావాలు కానీ, నా అవగాహన కానీ చదివే మీలో ఎలాంటి ఒక అనుభూతిని స్ఫురిస్తుందో ఏంటో తెలియదు, కానీ ఈ రాయడం నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇవన్నీ నా అనుభవాలు కాదు, ఇవన్నీ నా అవగాహనలు మాత్రమే కాదు. ఇందులో ముందు మాటలు నేను రాసుంటాను, జీవితంలో ఎక్కడి నుంచి చూడాలని. ఒకటి, చాలా ఎత్తు నుంచి చూస్తే ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ చెరువులో నుంచి పైకెక్కి చూస్తే అన్ని పెద్దగా కనిపిస్తాయి. నేను ఎత్తు నుంచే చూశాను జీవితాన్ని, కానీ ఎత్తు నాది కాదు. మన జాతరకి వెళ్ళేటప్పుడు తండ్రి భుజాల మీద పిల్లోడు కూర్చుని వెళ్తాం కదా, ఆయనకి దేవుడి దర్శనం త్వరగా కనిపిస్తాయి కదా. అలా నేను చదివిన పుస్తకాలు, అది చలం గారు ఉండొచ్చు, శ్రీశ్రీ గారు ఉండొచ్చు, కర్ణాటక పూర్ణచంద్ర తేజస్వి గారు ఉండొచ్చు, నాకు దొరికిన ఎన్నో అనుభవాలు, ఫ్రెండ్స్, నా దర్శకులు, రచయితలు, వీళ్ళందరూ నాకు ఇంకో దృష్టిని, సూక్ష్మంగా చూసే ఒక శక్తినిచ్చారు. వాటిని జీర్ణించుకున్న తరువాత నాకు ప్రపంచం వేరేగా కనిపించింది. దాన్ని ఇక్కడ రాశాను. అది కాకుండా ఎక్కడో ఒక చోటు ఈ మధ్య చాలా కంఫర్ట్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఒక నటుడిగా వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ మౌనంగా ఉన్నాం కదా. మనకు తెలియకుండా మన మౌనం మనల్నే మింగేస్తుంది. అలా అవ్వకూడదు, స్ఫురించాలి, అభివ్యక్తం చేయాలి. ఒక నటుడిగా ఉన్నప్పుడు నాకు ఎవరో రాసిన ఒక క్యారెక్టరో, నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేయలేని ఒక సంభవంలో ఉంటూ ప్రతిభ వల్ల మంచి నటుడు అనిపించుకున్నాను. కానీ 53 సంవత్సరాల తర్వాత నేనెవరో తెలియని అబద్ధాలు చెప్తూ ఒక రూపం ఇచ్చి ఒక మిత్తుగానే ఉండిపోయే ఒక భయం నాకు వచ్చింది. ఎక్కడో ఒక చోటు అది మిత్తుగా ఉండిపోకూడదు. నేనెవరో తెలియాలి, నన్ను నేను, నా హృదయాన్ని విప్పి మాట్లాడాలి, ముక్కుసూటిగా మాట్లాడాలి, నాకు తెలిసిన నిజాలు మాట్లాడాలి. ఈ రాయడం ఎందుకు నాకు చాలా గొప్ప అనుభవం అంటే, ఒక అనుభూతి అంటే, ఒక కొత్త జీవితం అంటే, ఈ పుస్తకాలను చదివిన తర్వాత 10 మంది మాట్లాడుతూ ఫర్ ద ఫస్ట్ టైం నేనెవరో, దానివల్ల నాకు ఒక గుర్తింపు వచ్చిందనే ఒక నిజాయితీ, ఒక హ్యాపీనెస్ ఉంది. అందులో ఒక అర్థం ఉంది బ్రతుకులో. ఎందుకంటే ఎంత పెద్ద నటుడైనా ఒక మిత్ చెప్తూ, అబద్ధాలు చెప్పే నా గురించి పూర్తిగా ఎవరికి తెలియకుండా ఒక రహస్యంగా, ఒక మిస్టరీగా వెళ్ళిపోవడంలో ఏమీ లేదు. నా మైనసెస్ ఏంటి, నా ప్లసెస్ ఏంటి, నా అనుభవం ఏంటి, నేను దేని పక్కన నించుంటాను, దేన్ని కాదంటాను, దేన్ని కావాలనుకుంటాను, నా రుచులేంటి, ఇవన్నిటి వల్లనే ఒక మనిషికి గుర్తింపు రావాలి, అలాగే అర్థం అవ్వాలి. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇది ఒక కొత్త అనుభవం. అంటే ఇప్పుడు మొన్న మలయాళంలో రిలీజ్ అయ్యింది. నేను బహ్రెయిన్ అండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లిటరేచర్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నంత స్పందనం, కర్ణాటక ఫెస్టివల్లో వెళ్ళినప్పుడు జైపూర్ లిటరీ ఫెస్టివల్కి పిలుస్తున్నారు, కేరళ లిటరీ ఫెస్టివల్కి పిలుస్తున్నారు, ఇప్పుడు తెలుగు లిటరీ ఫెస్టివల్ కూడా పిలుస్తున్నారు. ఇది ఇంకొక అవతారం. ఇది నాకు నిండు సంతోషాన్ని, ఒక తృప్తిని,
ఒక వినయాన్ని, నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. చదవండి, మనుషులు అవుదాం. లెట్ us reinvent ourselves, let us unlearn ourselves.